క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ప్రియులారా, దేవుని గూర్చి 3 అంశములు బైబిలు నందు నిరూపింపబడి ఉన్నవి. మొదటిదిగా దేవుడు ఉన్నాడు. సకల జాతులలో అజ్ఞానులైన వారు దేవుడు లేడని రుజువు చేయు నిమిత్తము ఎల్లప్పుడూ ప్రయాసపడుచున్నారు. అయితే బైబిల్ గ్రంథము దేవుడు ఉన్నాడని చాటుచు ఆయన సజీవుడైన దేవుడనియు ఒక వ్యక్తి అయిన దేవుడనియు ప్రకటించుచున్నది. మనము ఆయన స్వరమును వినగలము, స్పృశించగలము, ఆయనతో మాట్లాడగలము. రెండవదిగా దేవుడు ప్రేమయ్య ఉన్నాడని పరిశుద్ధ గ్రంథము చూపుచున్నది. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము అంతటిలో ఈ సత్యమును కనుగొందుము. మూడవదిగా నీవు ఎవరైనను దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడని నీతో నిస్సందేహముగా చెప్పగలుగుచున్నాను. మనమొకసారి ఆయనను రుచి చూచితిమా? మనము ఎక్కడుండినను ఎక్కడికి వెళ్ళినను మన ద్వారా ఆ దైవ ప్రేమను ఇతరులు రుచి చూచుదురు. మన బోధ వలన మాత్రమే కాదు, మన జీవితముల ద్వారా కూడా దైవిక ప్రేమ మనలో నుండి సదా ప్రవహించగలదు. ప్రియులారా, ఇందుకే మనము మేలైన స్వచ్ఛమైన ఉప్పుగా ఉండవలెనని దేవుడు కోరుచున్నాడు. యేసు ప్రభువుల వారు కొండమీది ప్రసంగములో ఈ మాటలు చెప్పినప్పుడు అక్కడ పెద్ద సమూహము ఉండినను కొందరికి అనగా శిష్యులకు మాత్రమే అవి చెప్పబడెను, కానీ సమూహమంతటి కొరకు కాదు. అయితే సమూహమంతయు మేలైన స్వచ్ఛమైన ఉప్పుగా ఉండకూడదని అర్థము కాదు. కానీ వారిలో అనేకులు రొట్టెలు చేపల కొరకే వచ్చిరి గాని దేవుని కొరకు కాదు. వారి ప్రయాసయంతయు నశించిపోవు ఆహారము కొరకే. ప్రభు అయితే అంతకంటే మేలైన దానిని అనుగ్రహించవలనని కోరుచున్నాడు. కొండ మీద చేసిన ప్రసంగమంతయు వాక్యమునందు ఇట్లు క్లుప్తపరచిన్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ప్రియులారా, ఇది ఎంత ఉన్నతమైన కొలత! మనలను పరిపూర్ణులుగా చేయుట కొరకే ఆయన వచ్చెను. పాపము వలన పూర్తిగా చెడి మలినమైపోయినను మనము ప్రభు హస్తములలోనికి వచ్చుట ద్వారా ఏడాగు మచ్చ కలంకము లేని వారమై పరిపూర్ణుల మగుదుము. అట్టి పరిపూర్ణత గల జీవితమును జీవించుటకు దేవుడు తన కృపను మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనములు, స్తోత్రములు. నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నానని సెలవిచ్చిన దేవా మీకు వందనములు. సకల సంపూర్ణతయు పరిపూర్ణతయు ధరించుకొనిన మీ వలె మేము కూడా పరిపూర్ణముగా ఇలలో జీవిస్తూ మిమ్మలను గనపరిచే బిడ్డలుగా ఉండుటకు మీ సహాయము చేత కృపచేత మమ్మలను బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.